ఇప్పుడు మన తెలుగులో అప్రాక్సిమేట్లీ ఒక 20 సీరియల్స్ ఉంటే ఐ థింక్ 20 సీరియల్స్ ఉంటే నాకు కరెక్ట్గా నెంబర్ తెలియదు, ఒక 20 సీరియల్స్ ఉంటే 60 సీరియళ్ళు ఉన్నాయి. ఓకే ఫైన్, 60 సీరియల్స్. ఎస్, మీరే నెంబర్ చెప్పారు కాబట్టి ఒక 60 సీరియల్స్ ఉంటే దాంట్లో నాకు తెలిసినంత వరకు 1 or 2 మెంబర్స్ ఏమో తెలుగు హీరోయిన్స్ ఉన్నారు. 2 మెంబర్స్ ఐ థింక్ నాకు తెలిసి. అంటే నేను అన్ని సీరియల్స్ అన్ని పర్ఫెక్ట్గా వాచ్ చేయను. నేను బీఆర్కే న్యూస్ ఛానల్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగా మీకు తెలుగు టెలివిజన్లో కానీ తెలుగు సినిమాల్లో కానీ నటించాలని ఉంటే మీరు ఏ క్యారెక్టర్స్ కోసం అయితే అనుకుంటారో ఆ క్యారెక్టర్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ తీసుకుని ఆ వీడియోస్, నేనేమంటున్నా డోంట్ గో టు ఎనీబడి ఎల్స్, ఆ వీడియోస్ని లేదా మీ పిక్చర్ని ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్లో ఇవ్వండి. అండ్ వీ హ్యావ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అండ్ మేనేజర్స్ అసోసియేషన్, ఈ 4 చోట్ల ఇస్తే చాలు. మీవి అన్నీ కూడా సర్క్యులేట్ అవుతాయి, అవసరాన్ని బట్టి మిమ్మల్ని పిలిపిస్తారు. ఓకే, ఇది చాలామందికి తెలియదు. ఇట్స్ గుడ్ ఇన్ఫర్మేషన్. సో కానీ తమిళ్లో ఎవరు మరి మన వాళ్ళు ఎవరు అంత ఫ్లూయెంట్గా కానీ వాట్ ఎవరిని తీసుకోవట్లేదు కదా. అదే అన్న, అక్కడ వాళ్ళు పిలిస్తే వెళ్తాం కదా. నేను కూడా అదే చెప్తాను. ఇట్స్ మై అక్కడ వాళ్ళు ఎందుకు పిలవట్లేదు అంటే వాళ్ళు మన లాంగ్వేజ్ని ఈజీగా పట్టేస్తున్నారు, మనం వాళ్ళ లాంగ్వేజ్ని పట్టట్లా. ఇప్పుడు ఇక్కడ అంతా ప్రాంప్టింగే జరుగుతుంది సార్. ఇక్కడ అందరు డబ్బింగే తప్పించి ఎవరు తెలుగు మాట్లాడలేదు. సీరియల్ ఆర్టిస్టులు ఇప్పుడు నేను మ్యాక్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. సో కానీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఫర్ తమిళ్ వాళ్ళే కావాలి, కన్నడ వాళ్ళు మాకు కన్నడ వాళ్ళే కావాలి. ఇప్పుడు మొన్న నేను బెంగళూరు చెన్నై వెళ్ళాను సార్, సమ్ ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళాను. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక సలార్ మూవీలో ఒక ఆర్టిస్ట్ అబ్బాయి, ఒక ఆర్టిస్ట్ని నేను ఇంటర్వ్యూ చేశాను. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ సైడ్ తమిళ్ సైడ్ ఓన్లీ ఫర్ తమిళ్ వచ్చిన వాళ్ళే తీసుకుంటారంట. బట్ తెలుగు సైడ్ వచ్చేసేపాటికి అందరు ఆర్టిస్టులు తీసుకుంటున్నాము. సో మనకెందుకు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది మనకు ఉండనప్పుడు మనకు కూడా అలాగే సపోర్టింగ్ అనేది ఉండాలి. మనది విశాల హృదయం. సో మన వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయరు? ఇట్స్ మై పాయింట్. నేను అంటున్నా, సపోర్ట్ చేస్తారు, ఎందుకు చేయరు అంటున్నా. కానీ చెయ్యరు అనేది తప్పు. ఇప్పుడు మనం మెజారిటీ నెంబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన దాంట్లో అరే వీళ్ళు ఒక ప్రాజెక్ట్లో కొంతమందే కనపడతారు కాబట్టి ఏది ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు దానికి ఒక పాలసీ రెడీ అయ్యి తీసుకోవద్దు అంటే మనం బావిలో కప్పలం, ఎక్కడోళ్ళు అక్కడే ఉండిపోతారు. అదర్వైజ్ ఇప్పుడు వై ఆర్ హీరోస్ ఆర్ ది గ్లోబల్ హీరోస్ టుడే. మరి వాళ్ళు ఎందుకో చూడాలి మన వాళ్ళని. వాళ్ళు చేసిన బిజినెస్ ఏమో మీకు కావాలి, వాళ్ళేమో నేషనల్ స్టార్స్ గ్లోబల్ స్టార్స్ అవ్వాలి. బాలీవుడ్ హాలీవుడ్నేమో మన వాళ్ళు దున్నేయాలి, కానీ వాళ్ళు వచ్చి మన దగ్గర ఏం చేయకూడదా? సరే, ఎంత చెప్పినా సరే మీరు 100కి 80% తెలుగు వాళ్ళు అడాప్ట్ చేసినట్టు ఇక్కడ మేము ఎవ్రీ టైం జర్నలిస్ట్గా కూడా మేము వచ్చిన ఒక ప్రొడ్యూసర్స్ని కానీ తమిళ వాళ్ళు కానీ ఇదే క్వశ్చన్ చేస్తాం. మీ మూవీస్ ఇక్కడ ఆడినట్టుగా మా మూవీస్ అక్కడ ఆడవు. సో ఇక్కడ చూసినట్టుగా మీ సైడ్ మీరు సపోర్ట్ చేయరు అని ఎవ్రీ టైం ఈ క్వశ్చన్ అనేది యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు అడగడం కరెక్టే. కానీ ఎస్పెషల్లీ మన ప్లేస్లో ఒక కల్చర్కి మనం ఫిక్స్ అయిన వాళ్ళం కాదు. వీ యాక్సెప్ట్ ఆల్ కల్చర్స్. మనం అడ్డుబొట్టు పెట్టినా యాక్సెప్ట్ చేస్తాము, నిలువు బొట్టు పెట్టినా యాక్సెప్ట్ చేస్తాం, బొట్టు లేకపోయినా యాక్సెప్ట్ చేస్తాం. వీ యాక్సెప్ట్ ఎనీథింగ్. మీరు అదే మనకు అంత భాషాభిమానం కూడా లేదు. ఎస్, మనం మీకు తెలుగు రాదా? ठीक है, आप हिंदी आता ना, मैं ठीक है, मैं हिंदी में भी बात कर लेता हूँ. ऐसा नहीं है कि आप అని మళ్ళీ నేను మొదలెట్టేస్తా. ఓకే, మీకు హిందీ కూడా రాదా? దెన్ ఇట్స్ ఫైన్, ఐల్ స్పీక్ విత్ యూ ఇన్ ఇంగ్లీష్, ఐల్ ట్రై టు కమ్యూనికేట్ అంట. అంతేగాని నా భాష మాట్లాడేదాకా ఈమెతో నేను మాట్లాడినని ఫిక్స్ అయ్యాను అనుకోండి, అప్పుడు తెలుస్తుంది. గో టు తమిళనాడు, వచ్చినా కూడా మాట్లాడు. రీసెంట్ డేస్లో ఫేస్ ఇట్. అదే అంటున్నా, వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ పోను ఎవరో ఇంక రాయా అన్న ఇక ఎన్న అన్న అనుకుంటా అయితే తప్ప అన్న వాంగా అంటే పోతారు. మీరు ఇంకా లేక ఛాన్సే లేదు. సీరియస్గా వచ్చినా కూడా వాళ్ళు ఎవరు మేడం ఇక్కడ మాట్లాడరు అని చెప్పేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు సమ్ కమ్యూనికేషన్ కోసం ఏరియాస్ కోసము ఈ ఏరియా అదేనా అని మనకి రాదు కదా, ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము. బట్ వన్ వే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. మరి అంత ఇప్పుడున్న టైంలో గ్లోబల్గా ఈ స్థాయిలో ఉన్న టైంలో మనం ఏదో మీన్గా ఆలోచించి మనం ఒక భాషకు అంటే నేను ఇవన్నీ దాటేశాను. నాకు లాంగ్వేజ్ బ్యారియర్ కానీ ప్లేస్ బ్యారియర్, క్యాస్ట్ బ్యారియర్ ఇవన్నీ లేవు నాకు. అందుకని నేను కొంచెం తేడానే. అలాని కాదు మీరు అంటే నేను ఎందుకు అనుకుంటానంటే మై వరల్డ్ ఈజ్ సో బిగ్, యూ షుడ్ ఆల్సో ఇన్ దట్ వే అంటా నేను అందరినీ. మనం అలా ఆలోచించిన కొద్దీ సంకుచితంలా కనపడుతుంది. ఇప్పుడు మనం ప్రపంచాన్ని ఇప్పుడు నేను
నేను ఆ ఎక్స్ప్లోర్ వరల్డ్ నేను దాదాపు ఒక 30-40 దేశాలు తిరుగుంటా. నేను నా లైఫ్ టైంలో నేను ఇంకా చూడాల్సిన 180 దేశాలు ఉన్నాయి అనుకుందాం. ఇంకెంత టైం ఉంది? ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్. ఆడు నా దగ్గర రావద్దు, నేను ఆడి దగ్గర పోవద్దు, వాడిది నాకు అర్థం కావద్దు. ఎందుకు ఇవన్నీ? ట్రై వాట్ యూ క్యాన్.